కానీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అది విద్యుత్ విషయంలో, సాగునీటి రంగం విషయంలో, విద్యుత్ విషయంలో కమిషన్ వేయడం, ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే ఏం జరగబోతున్నదో వార్తలు పదే పదే రావటం, ఇది ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వ విధాన నిర్ణయాలను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, గత 10 ఏళ్ల కాలంలో, ఇది అప్పుడు మాత్రమే మొదలైందని కాదు, కానీ గత 10 ఏళ్లలో ఒక విస్పష్టమైనటువంటి ఒక పరిణామం ఏం జరిగిందంటే, అధికారాన్ని అడ్డగోలు సంపాదనకు వాడుకున్నారు. ఇంకా నీకు అధికారం ఉంది, పైసలు నీ చేతిలో ఉన్నాయి, దుడ్డుకర్ర నీ చేతిలో ఉన్నది, ఆ దుడ్డుకర్రను కానీ పైసలను కానీ నీకెట్లా అవసరమై లాభం చేస్తాయో ఆలోచించి వాడినావు. అందరికి ఎట్లా లాభం అవుతుందో అనేది ఆలోచించాలి. కుర్చీ మీద కూర్చున్న ఆయన అందరి లాభం ఆలోచించాలి, కానీ కుర్చీ మీద కూర్చున్న ఆయన అందరి లాభం ఆలోచించలే. నాకు మా వాళ్ళకి ఎట్లయితే లాభం అవుతుందని లెక్క కట్టుకున్నాడు. లెక్క కట్టుకొని దాని పద్ధతి ప్రకారం చేయటానికి దుడ్డుకర్రను వాడి, తన చేతిలో ఉన్న అధికారాన్ని వాడి. అది నా దృష్టిలో చాలా పెద్ద తప్పు జరిగింది. ఆ తప్పుల వల్ల ఏమైందంటే రాష్ట్రం కుదేలైపోయింది. ఇప్పుడు విద్యుత్ శాఖ ఉంది, మేము పదే పదే జేఏసీగా ఆ రోజు చెప్పినాం, దీని వెనకాల స్వార్థం ఉందని మీకు ముందు అనిపించలేదు, కానీ రాను రాను మాకు స్పష్టంగా అర్థమైంది స్వార్థంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమిటి ఆ స్వార్థం? ఏం స్వార్థం అంటే, దీనిలో ఒక డబ్బులు, ప్రయోజనాలు, తాము సొంతంగా లాభపడాలి అనే ఆలోచన, వాటి కేవలం ఆ లక్ష్యంతో వాళ్ళు పనిచేసినప్పుడు జరిగింది ఏంది, కంపెనీ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టిండు, కరెంటు తయారుకు కేంద్రాలు పెట్టిండు. కరెంటు తయారుకు మీరు విద్యుత్ సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి, మంచి మిషన్లు తెచ్చి మంచిగా కరెంటు తయారు చేసే ప్రయత్నం చేయాలి. కానీ పూర్తిగా తుప్పుబట్టిన మిషన్లు కొనుక్కొచ్చి, సెకండ్ హ్యాండ్ పట్టుకొచ్చి దానికి తూట్పాలి చేసి ఆ మిషన్లు పెట్టి నేను ఏదో కొత్తగా కంపెనీ పెట్టిన కరెంటు తయారు చేస్తున్నాను చూయించుకునే ప్రయత్నం. ఇంట్లో నీకు వచ్చే కమిషన్లు నువ్వు లెక్కలేసుకున్నావు తప్ప రాష్ట్రం ఏమవుతుంది అనేది ఆలోచన. నిజమా ఇది? ఇది వాస్తవం. ఇది ఇవాళ ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉన్నాయి. అది మీరు సెకండ్ హ్యాండ్లో వాడెవడో రెడ్ బుల్స్ అనేవాడు బిహెచ్ఈఎల్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. బిహెచ్ఈఎల్ దగ్గర నుంచి తెచ్చుకున్నవి అవి దాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటారు. అంటే తక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే మోటార్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటారు. ఆ తక్కువ కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఆ తక్కువ కరెంటు ఉత్పత్తి చేసే సమస్య ఏంటంటే, నువ్వు బొగ్గు కాలుస్తావు, బూడిద ఎక్కువ వస్తుంటుంది, ఉత్పాదన తక్కువ అవుతుంటుంది, కాబట్టి వాటి సామర్థ్యం తక్కువ. ఎక్కువ ఉత్పత్తి చేసే మోటార్లను పెట్టడం ఇవాళ అందరూ కూడా ఆలోచన ఆ తోవలో ఉన్నది. ఎక్కువ ఉత్పత్తి చేసే మోటార్లను కనుక పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఈ దుమ్ము ధూళి తగ్గి కరెంటు ఉత్పాదన ఎక్కువ పెరుగుతుంది. అది దాని బదులుగా ఆ రెడ్ బుల్ వాడెవడో కంపెనీ వాడు కొనుక్కున్నాయి, అవి పనికిరావని వదిలేస్తే దాన్ని మనం తెచ్చిపెట్టుకున్నాం. ఎవరికి లాభం, ఎవరి కమిషన్తో జరిగింది? ఇప్పుడు ఎంక్వైరీ జరుపుతున్నారు. వాస్తవాలు ఏంది, ఎందుకు ఇట్లా నిర్ణయం జరిగింది అనేది లెక్కలు తీస్తున్నారు. కరెంటు కొన్నారు, అడ్డగోలు ధరకు కొన్నారు, మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు పెట్టి కొన్నారు కరెంటును. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాళ నేను అనేది ఏంటంటే, ఇట్లా స్వప్రయోజనాల కోసం నిర్ణయాలు జరిగినాయి. కాళేశ్వరం కడితే అక్కడ ఉన్న తుమ్మిడిహెట్టి కాడి నుంచి అంబేద్కర్ పేరుతో మనం ప్రాజెక్టును ప్రారంభించుకున్నాం. అదే మనం కొనసాగిస్తే అయిపోయేది. వచ్చే వరదను మళ్లించుకోవటమే కాళేశ్వరము, అది ప్రాణహిత ఉన్నో గోదావరి లింకు ఉద్దేశం ఏంటంటే, వచ్చే వరదను మళ్లించుకోవాలి. ఎందుకు మళ్లించాలి అంటే, ఎల్లంపల్లి ఎత్తు మీద ఉంది, అక్కడికి గనుక నీళ్లు తేగలిగితే తెలంగాణ మొత్తానికి నీళ్లు సరఫరా చేయటం సులభమవుతుంది అనేది అంచనా. ఇది తెలంగాణ ఇంజనీర్లు చేసిన అద్భుతమైన ప్రణాళిక. ఇక వాళ్లను ఈ విషయంలో మాత్రం మనం తప్పకుండా అభినందించాలి. తెలంగాణ ఉద్యమ సోయితో వాళ్ళు చేసిన డిజైన్ ఇది. ఆ నీళ్లు తుమ్మిడిహెట్టి కాడ నుంచి తీసుకొచ్చి పోయగలిగితే తక్కువ ఖర్చుకు మనం నీళ్ళు తేయగలుగుతాం. ఎల్లంపల్లి నుంచి మొత్తం తెలంగాణకు పంపింగ్ దాన్ని వాడుకోవచ్చు, కొద్దిపాటి పంపింగ్తో అన్ని ప్రాంతాలకు చేరుకోవచ్చు అనేది అప్పట్లో ఆలోచన. వీళ్ళు ఏం చేసిండ్రంటే, ఇది అక్కడ నీళ్లు లేవు అని ఇక్కడికి వచ్చారు.
మరి నువ్వు వరద వచ్చేటప్పుడు నదిలో కింది నుంచి నీళ్ళు ఎత్తిపోయగలుగుతావా? ఎత్తిపోయలేవు, ఎందుకంటే అవి కిందికి పోతాయి. మళ్ళా వరద అయిపోయినాక తేవాలి అంటేనేమో దాన్ని రిజర్వాయర్ పెద్దది కట్టాలి. అక్కడ ఆ రిజర్వాయర్లు కట్టబోయి వీళ్ళు ఏం చేసిండ్రు, మామూలుగా మత్తడి కట్టవలసిన దగ్గర చెరువు కట్టను కట్టిండ్రు. అప్పుడు ఏమవుతుంది, దానికి టెక్నాలజీ మారుతుంది, అన్నీ మారాలి ఇక, దాని నిర్మాణ పద్ధతులు మారాలి, దాని ఖర్చు మారాలి. విపరీతమైనటువంటి ఖర్చు పెట్టిండ్రు. ఆ ఖర్చును కూడా ఏం చేసిండ్రంటే లెక్కాపత్రం లేకుండా పెంచుకుంటూ పోయినరు. 80,000 కోట్లకు కావలసినటువంటి ప్రాజెక్టును 150,000 కోట్ల కంటే దాదాపు డబుల్ చేశారు. ఈ డబుల్ ఎందుకైంది, దానికి వివరణ లేదు. క్యాగ్ తప్పు పట్టింది. బిల్లులు ఇచ్చే కాడ, కాంట్రాక్టర్లకు మంజూరు చేసే కాడ ఏ పద్ధతిని పాటించలేదని చెప్పి అడ్డగోలుగా కాంట్రాక్టర్ల జేబులు నింపేటువంటి క్రమము, వాళ్లకు మేలు చేసేటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా చాలా నష్టం చేసినాయి. ఇవాళ మనం ఏం కోరుతున్నామంటే అధికారం చెలాయించేవాడు సొంతం కోసం అధికారాన్ని వాడకండి. మొట్టమొదట మనం అడుగుతున్నది, మీరు ఏది కట్టినా ప్రజలకు లాభం అయ్యే విధంగా కట్టండి అని మనం అడుగుతున్నాం. ఈ ఆలోచనతోనే బీఆర్ఎస్ మీద వ్యతిరేకం చేసినాం.